ఏపీలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. ఇవాళ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర జరగనుంది. వెంకటగిరిలో నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరగనుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం రాజోల్లోని శివకోడు లాకుల నుంచి బస్సు యాత్ర ప్రారంభమై మలికిపురం కనకదుర్గమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ జరగనుంది. అనంతరం సామాజిక సాధికార బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు చెలిబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, చింత అనురాధ, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు హాజరవుతారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. మూర్తి, చెప్పండి, సాధికారిక యాత్ర విజయవంతంగా సాగుతున్న నేపథ్యం ఎలా ఉంది? అక్కడ ప్రజల స్పందన ఏంటి? మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్. హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలని కూడా సంతృప్తికరంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 139 చోట్ల నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి యొక్క బీసీ సాధికారిక సదస్సు అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. తిరుపతి జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో 140వ సాధికారిక సదస్సు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమ్యూనిటీ బోర్డ్ డెవలప్మెంట్ చైర్మన్, ఇటు తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్కుమార్ రెడ్డి సార్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే 140వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సదస్సులకు సంబంధించి ఈ సాధికారిక బస్సు యాత్ర మీ నియోజకవర్గంలో సాగబోతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? 175 నియోజకవర్గాల్లో మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని నినదించి, ఇదివరకు అణగారిన వర్గాలు అనేవాళ్ళు, కానీ సొంతం చేసుకొని నా అంటూ హక్కును చేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి, మనసు ఉన్న మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర, ఈ బస్సు యాత్ర అందరినీ కలిసి మనం చేస్తున్న, మనం హక్కును చేర్చుకున్న, మనం ప్రాధాన్యతనిస్తున్న ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తెలియజేయండి అని మొదలుపెట్టి ఈరోజు వెంకటగిరిలో జరుగుతుంది 140వ నియోజకవర్గం. ఈరోజు చేనేత సదస్సు, వెంకటగిరి చేనేతలకు నిలయం. ఇదివరకు ముఖ్యమంత్రి గారు కూడా నేతన నేస్తానికి ఇక్కడే వచ్చి బటన్ నొక్కడం జరిగింది. ఆ రోజు మాకు వరాలు ఇచ్చారు, పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ చేశారు, జీవో రావటం జరిగింది. 5 రోజుల పండుగ దిగ్విజయంగా జరిగి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రం ప్రజలందరికీ ఉన్నాయి. ఈరోజు చేనేత సదస్సు అని ఒక సమావేశం పెట్టుకొని చేనేతల నుంచి వారు పడుతున్న ఇబ్బందులు కానీ, కోరుకున్న కోరికలు కానీ వెంకటగిరి తీర్మానం కింద సీఎం గారికి అందజేయడం జరుగుతుంది. తర్వాత 1 గంటకి ఇక్కడి నుంచి ర్యాలీగా ఆరంభమై అడ్డ రోడ్ నుంచి త్రిభువని సెంటరు, కాశీపేట, రాజాగారి ఇంటి ముందర పోలేరమ్మని దర్శించుకొని అక్కడి నుంచి డక్కిల్లో బస్సు మీద నుంచే పెద్దలు ఒక ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం, అక్కడి నుంచి రాపూర్ ఎంటర్ అయ్యి బహిరంగ సభ 4 గంటలకల్లా మొదలవుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా తమకు తామై తండోపతండాలుగా వస్తున్నారు. ఇదివరకు వెంకటగిరిలో జరిగిన సభ సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు జనసంద్రం అయింది, వెంకటగిరి జనసంద్రం అయింది. అలా ఈరోజు ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం మొత్తం కవర్ చేస్తూ వెంకటగిరి రూరల్, బాలాయపల్లి, అక్కడి నుంచి డక్కిలి, రాపూరు, కలువాయి, సైదాపురం 7 మండలాల నుంచి జనం, ఇంకా పక్క నియోజకవర్గాల్లో వాళ్ళ బస్సుల యాత్రలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా పక్క నుంచి రావద్దు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మాకే స్థలం లేదు, మేము ఈ మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రికి కలిసి ప్రయాణిస్తాం, మీరే మాకు ముఖ్యమంత్రి కావాలని తెలియజేయడానికి ముందుకి ఉరకలేస్తూ వస్తూ ఉన్నారు.
సంతోషమైన వార్త. ఈ సామాజిక వర్గాలని హక్కును చేర్చుకొని 56 బీసీ కార్పొరేషన్లు ఇచ్చారు. మన సురేంద్ర గౌడ్ దేవాంగుల చైర్మన్ ఉన్నారు ఇక్కడ మాతో. ఇంత ప్రాముఖ్యతనిచ్చి ఇంత వెలుగులోకి తీసుకుని వచ్చి హక్కును చేర్చుకున్న ముఖ్యమంత్రిని మరొకసారి జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నినదిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రత్యేకంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా చేనేత కార్మికుల సదస్సు మొదటగా నిర్వహించిన తర్వాత ర్యాలీగా బయలుదేరి యొక్క డక్కిలికి వెళ్తారు. ఆ తర్వాత రాపూర్లో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు బీసీ సాధికారిక సదస్సు పేరుతో పెడుతున్నటువంటి సదస్సుకు పెద్ద ఎత్తున బీసీ వర్గాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు. ఓకే మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది న్యూస్.